హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా క్రికెట్ కిట్ కొనుక్కున్నాను. దాంట్లో ఏమేమి వస్తాయో మీకు చూపిస్తాను. లెట్స్ గో. కమ్ ఆన్, లెట్స్ అన్బాక్స్. ఫస్ట్ హెల్మెట్ మన హెడ్ కిట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో లెగ్ గార్డ్, నీ గార్డ్. దీంట్లో కూడా సైజెస్ అయితే వస్తాయి. నేనైతే ఒక 5 సైజ్ 6 సైజ్ తీసుకున్నాను. 5 సైజ్ ఒక 6 సైజా? 5 సైజ్ తీసుకున్నావు కదా? ఇదేమో థై గార్డ్, ఇక్కడ తొడలకి వేసుకునేది. ఇదేమో అబ్డామెన్ గార్డ్, ఇది ఇన్నర్ గార్డ్. ఇవేమో బ్యాటింగ్ గ్లౌజెస్. ఇదేమో ఆర్మ్ గార్డ్. నేను ఒక వైట్ ఫ్యాంట్, ఇంకొక వైట్ షర్ట్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇట్ సైడ్ ఏమో క్రికెట్ బ్యాట్. ఇదేమో ఎస్జి క్రికెట్ బ్యాట్ బ్లాక్ ఎడిషన్. ఇది 5 నెంబర్ సైజ్. ఇదైతే నాకు చాలా నచ్చింది. అంతే. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక డిఎస్సి బ్యాగ్. ఇది కూడా పెద్దగానే ఉంది. నేనైతే 2 సాక్సెస్, 1 పేర్ ఆఫ్ సాక్స్, ఇంకా క్రికెట్ షూస్ సపరేట్ గా ఉన్నాయి. నా క్రికెట్ షూస్ ఈక్వల్ గా కలర్స్ మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ. కింద చిన్న స్పైన్స్ లాగా వచ్చాయి, స్పైక్స్ లాగా వచ్చాయి. ఆల్రెడీ మా బాబు క్రికెట్ కిట్లో ఏమేమి ఐటమ్స్ కొన్నామో చూపించాడు కాబట్టి నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా కాస్ట్ ఎంత పడిందో కూడా మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. మాలా మీలో ఎవరైనా పిల్లల్ని క్రికెట్లో జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళకి అసలు క్రికెట్ కిట్లో ఏమేమి వస్తాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను మీకు క్రికెట్ బ్యాట్ గురించి చెప్తాను. ఇది ఎస్జీ బ్రాండ్ అండి, బ్లాక్ ఎడిషన్. ఈ బ్యాట్ సైజ్ వచ్చేసి నెంబర్ 5. దీని ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 2600 ఉంది. డిస్కౌంట్లో మాకు ఇది 2200కే వచ్చింది. ఇవి డిఎస్సి బ్యాటింగ్ లెగ్ గార్డ్స్ అనమాట. ఇది 1 పేర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1600 ఉంటే డిస్కౌంట్లో మాకు అరౌండ్ 1300కే వచ్చింది. ఇది డిఎస్సి థై ప్యాడ్ అండి. ఇది ఒక్కటి వచ్చేసి ఎంఆర్పి అరౌండ్ 500 రూపీస్ అనమాట. ఫైనల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 400 రూపీస్ పడింది. ఇక ఇది వచ్చేసి ఆర్మ్ గార్డ్ అండి. ఇది ఒక్కటి ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 330 రూపీస్. మాకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 270 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ఎస్ఎస్ బ్రాండ్ వాళ్ళ అబ్డామినల్ గార్డ్ అండి. దీన్ని ఇన్నర్ గార్డ్ అని కూడా అంటారట. దీని ఎంఆర్పి వచ్చేసి 170 రూపీస్. సో దీని మీద డిస్కౌంట్ ఏమీ లేదు. ఫైనల్ ప్రైస్ కూడా మాకు 170 రూపీసే పడింది. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి హెచ్డిఎల్ క్రికెట్ టీషర్ట్ అండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 500 రూపీస్. డిస్కౌంట్లో మాకు ఇది అరౌండ్ 400 రూపీస్కే వచ్చింది. ఇక ఇది వచ్చేసి హెచ్డిఎల్ క్రికెట్ లోయర్ అంటే ప్యాంట్ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి 700 రూపీస్. మాకు డిస్కౌంట్లో అరౌండ్ 600 రూపీస్కి వచ్చింది. ఇక ఇవి ఎస్ఎస్ బ్యాటింగ్ గ్లౌస్ అండి. సో ఇవి 1 పేర్ వచ్చేసి 740 రూపీస్ అనమాట. మాకు డిస్కౌంట్లో అరౌండ్ 600 రూపీస్కి వచ్చింది. ఇక నెక్స్ట్ ఇది
డిఎస్సి క్రికెట్ హెల్మెట్. ఇది ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 1300 ఉంది. మాకు డిస్కౌంట్లో ఇది అరౌండ్ 1000 రూపీస్కి వచ్చింది. ఇక నెక్స్ట్ ఇవి వచ్చేసి డిఎస్సి క్రికెట్ షూ. ఇవి 1 పేర్ ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 1100 రూపీస్. డిస్కౌంట్లో మాకు అరౌండ్ 900 రూపీస్ పడింది. ఇక నెక్స్ట్ ఇవి యాంకిల్ లెంత్ బాయ్స్ సాక్స్ అండి. ఇది 1 పేర్ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్. దీంట్లో కూడా డిస్కౌంట్ ఏమీ లేదు. మాకు ఫైనల్ ప్రైస్ కూడా 125 రూపీసే పడింది. మరి ఇన్ని ఐటమ్స్ కొన్న తర్వాత ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కూడా కావాలి కదా, అందుకని మేము డిఎస్సి బ్రాండ్లోనే ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాము. దీని ఎంఆర్పి వచ్చేసి 775 రూపీస్. ఫైనల్ ప్రైస్ వచ్చేసి మాకు 640 రూపీస్ పడింది. ఈ బ్యాగ్ చాలా స్పేషియస్గా ఉంది. అంతేకాకుండా అవుట్ సైడ్ కూడా 2 పౌచెస్ అయితే ఎక్స్ట్రా వచ్చాయి. ఒక దాంట్లో మనం వాటర్ బాటిల్ కానీ సాక్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకొక పౌచ్ ఏమో పెద్దగా వచ్చిందనమాట క్రికెట్ బ్యాట్ పెట్టుకోవడానికి. సో టోటల్గా ఈ ఐటమ్స్ అన్నీ కొనడానికి మాకు బిల్ వచ్చేసి అరౌండ్ 9000 అయింది. ఈ వీడియోలో నేను చూపించిన ప్రతి ఐటెం కూడా మా బడ్జెట్లో ఉన్నవి, మా బాబుకి నచ్చినవి. ఇవే కాకుండా ప్రతి ఐటెం కూడా డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ ప్రైజెస్లో, డిఫరెంట్ బ్రాండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీ పిల్లలకి నచ్చినవి, మీ బడ్జెట్లో ఉన్నవి మీరే చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు వేసుకొని చూపిస్తా. ఇది నా ఫైనల్ లుక్. మీకు ఎట్లా ఉందో ఫ్రెండ్స్ చెప్తారా? కొంచెం అయితే ఇప్పుడు చూపించమంటే నేను వెనకాల తగులుతాయండి. ఫైనల్గా మా బాబు క్రికెట్ డ్రెస్ కానీ వాడు తెచ్చుకున్న ప్రతి ఐటెంని కూడా ఒకసారి ట్రై చేశాడు. వాడు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు. అఫ్ కోర్స్ వాడి హ్యాపీనెస్ని చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా బాబుకి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అలాగే వాడు క్రికెట్ చాలా బాగా ఆడతాడనమాట. ఇది పేరెంట్స్గా మేము చెప్పడమే కాదు, వాడు ఎవరితో క్రికెట్ ఆడినా సరే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట. ఫైనల్గా ఇప్పటికీ వాడిని క్రికెట్ కోచింగ్లో అయితే వేయగలుగుతున్నాము. మా ఇంటి దగ్గరలోనే బాక్స్ క్రికెట్ ఒకటి పెట్టారండి. సో అందులో వాడిని అయితే జాయిన్ చేశాము. అందుకోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా. యాక్చువల్గా క్రికెట్ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయటండి. పిల్లలు క్రికెట్ ఆడడం వల్ల డిసిప్లిన్ వస్తుందట, టీం వర్క్ తెలుస్తుంది, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇంక్రీజ్ అవుతుందట. అంతేకాకుండా మైండ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందంట. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని అటువైపుగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించినా సరే క్రికెట్ కిట్ అయితే కొని మా బాబుని క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేశాము. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా తమ పిల్లల్ని ఏ యాక్టివిటీలో వేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో మాలా ఎవరైనా కనుక క్రికెట్లో జాయిన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోనైతే చేయడం జరిగింది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి. సో మీకు నేను చెప్పడం మర్చిపోయాను, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము మియాపూర్లో ఉన్న ఓమ్ స్పోర్ట్స్ వరల్డ్లో తీసుకున్నాము. మీరు గూగుల్ చేసినా సరే మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మళ్ళీ